హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వంకాయ నువ్వుల కారం చేస్తున్నానండి. దీనికి ముందుగా వంకాయలు సన్నగా తరిగి ఇలా నీళ్ళల్లో వేసి పెట్టుకోండి. ఒక 2 ఉల్లిపాయలు తరిగి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి ఒక 1/2 టీ స్పూను మెంతి పౌడర్ వేసుకోండి. 1/2 టీ స్పూన్ అంటే చిన్న స్పూన్తో వేసానండి నేను. 1/2 టీ స్పూన్ అంటే మీరు ఏడన్నా 1/2 టీ స్పూన్ వేసారు, అది ఎక్కువ చేదైపోతుంది. కొద్దిగా ఇంగువ పౌడర్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోండి. తర్వాత చిన్న పెనం పెట్టుకొని నువ్వులు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యింది కదండి, ఇంత మాత్రం ఫ్రై అయితే చాలండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న వంకాయలు వేసేసుకోండి. చూడండి, నువ్వులు ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు తీసేద్దాము. ఇప్పుడు వంకాయల్లో ఫ్రై చేసుకుంటున్నాం కదండి, దీంట్లోకి కొద్దిగా పసుపు వేసుకోండి, కొద్దిగా సాల్ట్ వేసుకోండి. మళ్ళీ కారంలోకి సాల్ట్ వేయాలండి, అందుకని ఇప్పుడు కొద్దిగా వేసుకుంటున్నాము. 2 నిమిషాలకు ఒకసారి మూత పెడుతూ కలుపుకోండి. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు వేసి రోట్లో దంపుకోండి. రోట్లో దంపుకోలేని వాళ్ళు మిక్సీలో వేసుకోండి. ఇప్పుడు నువ్వులు బాగా పొడైంది కదండి, ఇప్పుడు తెల్లగడ్డ వేసి దంపుకోండి. తెల్లగడ్డ వేసి దంపుకున్నాక కారం వేసి బాగా దంచుకోండి. చూడండి, కొద్దిగా సాల్ట్ కానీ వేసుకోండి. కర్రీలో కొద్దిగా వేసాను కదండి, ఇప్పుడు కొద్దిగా చూసి వేసుకోండి. చూడండి, ఇలా దంపుకోవాలా నువ్వుల కారము. ఇప్పుడు దీన్ని ఫ్రై అవుతున్న వంకాయలోకి కర్రీలోకి వేసేసేయండి. వేసేసి బాగా వంకాయల్లో కలిసేటట్టుగా కలుపుకోండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే వంకాయ నువ్వుల కారం రెడీ అయిందండి. ఇది అన్నంలోకి చపాతీకి బాగుంటుందండి. ఇది మీ ఇంట్లో కానీ ట్రై చేసి చూడండి. ఈ వంట కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.